యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19వ వచనము. యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే అని వ్రాయబడి ఉంది. అయితే దేవుడు ఎటువంటి సంగతులు మనకు తెలియజేస్తాడంట? యథార్థమైన సంగతులను దేవుడు మనకు తెలియజేస్తాడు. ఈరోజు నీ పరిస్థితిలో గాడ్ ఈస్ నాట్ హిడెన్. నీ ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు నిన్నెన్నడూ కూడా కన్ఫ్యూజన్లో పెట్టాడు. నా పరిస్థితి ఏమైపోతుందో, ఎట్లా బాగుపడుతుందో అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రార్థించగానే వెంటనే ఆమెన్ అని లేస్తారు. అంటే మోకాల మీద ప్రార్థించినప్పుడు ఆమెన్ అనగానే తిరిగి మోకాల మీద నుండి లేస్తారు. కానీ మీకు తెలుసా, దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? యథార్థమైన సంగతులు చెప్తాడు అని. అంటే నువ్వు మొరపెట్టిన తర్వాత నీ ప్రార్థనకు వెంటనే దేవుడు నీతో జవాబిస్తాడు, దేవుడు నీకు జవాబిస్తాడు. అయితే నువ్వు ఆమెన్ అన్న తర్వాత ఒక నిమిషం నువ్వు ఆయన ఆ యొక్క స్థలంలో, నువ్వు మోకరించినటువంటి ప్లేస్లో ఒక్క నిమిషం నువ్వు కూర్చున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు నీ ప్రార్థన యొక్క జవాబిస్తాడు దేవుడు. నీకు యథార్థవంతమైన సంగతులు దేవుడు నీకు తెలియజేస్తాడు. అయితే నువ్వు అనుకోవచ్చు, ఇన్నిసార్లు దేవుడు నాతో ఏ సంగతులు చెప్పలేడు అని. కానీ దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉండే దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. వాక్యంలో వ్రాయబడి ఉంది కదా, ఆయన మాట్లాడతాడు, మనం వినాలి. కొన్నిసార్లు దేవుడు చెప్తుంటే కూడా నీకు నచ్చంది దేవుడు చెప్పినప్పుడు, అంటే నీకు ఇష్టం లేనిది దేవుడు చెప్పినప్పుడు నీకేమనిపిస్తుంది? ఇది నా స్వరం, నేను వినొద్దు, నాకు నా ఇష్టం వచ్చినట్టే నేను చేస్తాను అని నీకు అనిపిస్తుంది. కానీ ఆ విధంగా కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నట్లు యథార్థమైన సంగతులు చెప్తాడంట దేవుడు. సో నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు నువ్వు ఆమెన్ అన్న తర్వాత ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చో. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ విధంగా దేవుడు నాతో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు చెప్పినవి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పినవి జరిగించినవి కూడా ఉన్నాయి. అంటే అవి యథార్థమైన సంగతులు. నీ మనసుకి, నీ ఆలోచన కూడా తట్టనటువంటి సంగతులు, తట్టనటువంటి ఆలోచనలతో కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. కేవలం మాట్లాడడమే మటుకు కాదు, ఆయన చెప్పింది, ఆయన మాట్లాడిన మాటలు కూడా మన జీవితంలో నెరవేర్చే దేవుడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఒక పర్పస్తోని మాట్లాడతాడు. ఏదో వ్యర్థమైన మాటలు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? యథార్థవంతమైన మాటలు అంటున్నాడు. అంటే నీ యొక్క లైఫ్ గురించి దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో ఆ వాటి గురించి కూడా, ఆ యొక్క విషయాలు కూడా దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. వాక్యంలో ఉంది, దేవుడు తన బిడ్డలకి, తన దైవజనులకి, తన ప్రవక్తలకి దేవుడు ఏదైనా చెప్పి చేస్తాడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి వినండి. అయితే ఈ లోకంలో ఎన్నో స్వరాలు వినిపిస్తాయి. చాలా మట్టుకు మీరు వినే స్వరాలు సైతాను శోధన గురించి ఉంటాయి. సైతానుడు ఏవైతే దేవుడికి ఇష్టమై ఉండవో అవే మిమ్మల్ని చేయమంటాడు. దేవునికి ఇష్టానుసారంగా మీరు నడవడం సైతానుడికి ఇష్టం ఉండదు. అంటే ఈ యొక్క లోకంలో సైతాను యొక్క శోధన ఎటువంటిదో ఒకసారి గమనించండి. వాడు చెప్పే కుయుక్తి మాటలు, వాడు పన్నుతున్నటువంటి ఆ యొక్క పన్నాగాలు, ఒకసారి మీరు చెవులో ఊదుతున్నటువంటి ఆ యొక్క మాటల్ని మీరు ప్రతిసారి గమనిస్తుండాలి, వింటూ ఉండాలి, ఆలోచిస్తుండాలి. ఇది దేవుడి మాట, సైతానుడి మాట అని. ఎందుకంటే దేవుడి మాట ఎప్పుడు యథార్థంగా ఉంటుంది. ఏది రైట్, ఏది కరెక్ట్ అయితే ఉంటుందో అది మాత్రమే దేవుడు మాట్లాడతాడు. దేవుడు వాక్యంలో చెప్పిండు, నేను నిన్ను ఎన్నడూ విడవను, ఎన్నడూ ఎడబాయను అన్నాడు. సో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. నీ ఏ పరిస్థితిలో అయినా దేవుడు నన్ను విడిచిపెట్టిండు అన్న ప్రసక్తే ఉండదు. ఆయన ఏమన్నాడు? ఆయనను వెతుకుమన్నాడు, నాకు మొరపెట్టుము అన్నాడు. నిన్ను మొరపెట్టు అని చెప్పిన తర్వాత దేవుడిని ప్రార్థనకి జవాబియ్యాడా? నువ్వు చేసినటువంటి ప్రార్థనలు, నువ్వు ఆయన మీద వేచి ఉన్నటువంటి వెయిటింగ్ కానీ ఏది కూడా వ్యర్థం ఎన్నటికీ కాదు. అయితే దేవుడు నీతో మాట్లాడే మాటల్ని నువ్వు వినగలుగుతున్నావా? నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నాకు జవాబిస్తాడు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? లేదా ఆమెన్ అనగానే నువ్వు చేసినటువంటి ప్రార్థనను నువ్వు మర్చిపోతున్నావా? చెప్తుంటాడు ఇక్కడ,
గాడ్ ఈస్ నాట్ డిస్టెంట్, హీఈస్ నాట్ సైలెంట్. నీ సిచ్యువేషన్లో దేవుడు ఏది సైలెంట్గా లేడు, చూస్తున్నాడు ఆయన. దేవుడు సైలెంట్గా కూడా ఉండడు, నీ ప్రార్థనలు వింటూనే ఉంటాడు. సరి అయిన సమయానికి నీ ప్రార్థనకు దేవుడు జవాబు కూడా ఇస్తాడు. దేవుడు ఏదైనా బయలుపరుస్తాడు, గైడ్ చేస్తాడు, ట్రూత్ మాట్లాడతాడు, హానెస్ట్గా మాట్లాడతాడు. ఏది దాగుడు మూతలు ఉండవు దేవుడి దగ్గర. సో టుడే యువర్ సర్చ్ ఫర్ గాడ్ ఇస్ నాట్ ఎంప్టీ. నువ్వు చేసినటువంటి ప్రార్థనలు ఏది దేవుడు వినలేడు అని అనుకోవద్దు. నీ ప్రార్థనలన్నీ ధూపము వల్లే దేవుడి దగ్గరే ఉన్నాయి. నువ్వు విడిచినటువంటి కన్నీరంతా కూడా దేవుడి యొక్క కవిలిలో ఉన్నాయి. సో దేని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ద గాడ్ యూ సీక్ ఈజ్ ఆల్రెడీ స్పీకింగ్ త్రూ హిస్ వర్డ్. ఆయన వాక్యం ద్వారా, ఆయన స్పిరిట్ ద్వారా దేవుడు ఎల్లప్పుడూ నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.